బామ్మ ఇప్పుడు అడుగు. హస్తం అంటున్నారు. ఎరా ఏంటక్క మన 25 50 అంటాడేమిటి? మనోడు అలా తగ్గొట్టాడు. నమ్మచ్చంటావా? లేకపోతే వచ్చే 5 లక్షలు పోతాయి. అమ్మో వదిలే. ఓకే ఓకే. ఏ తనని ఇంకోసారి చూడాలనుంది. ఆయన పిలుచుకొని ఆ గదికి రా. సరే అక్క. బావా ఏంటి అక్క పిలుస్తుందిరా. అక్క పెళ్లికి ముందు నేను అంటాను కాదు. రావయ్యా మగడా రమ్మంటే. ఇటెక్కడికి? గదిలోకి. అయ్యో ఏంటండి లోపలికి పిలిచారు? ఎవరైనా చూస్తేమని అనుకుంటారేమో. మీతో మాట్లాడాలనిపించిందండి. నిజం చెప్పాలంటే నాకు కూడా మీతో మాట్లాడాలనిపించింది. మిమ్మల్ని చూడగానే నాకు నచ్చేశారు. నాన్నగారితో మీరు మాట్లాడిన తర్వాత ఇంకా నచ్చేశారు. నిజం చెప్పాలంటే మీరు చాలా బాగుంటారు. మీరు కూడా చాలా బాగుంటారు. అందరూ అంటుంటారు. శనివారం మా బామ్మ ఇంతంత గుమ్మడికాయతో దిష్టి కూడా తీస్తుంది. పెళ్ళయ్యాక నేను తీస్తానులేండి. నిజంగా? ఎవరా తలుపేసింది లోపల? పెళ్లి కూతురు. కొంచెం నవ్వవా? మాయా వీడికి బాబు అచ్చో నీ పోలికే కాదు మీ పోలికే. ఇద్దరులో ఎవరో ఒకరి పోలికని వీడు పుట్టాక మనకు ఒక కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఏంటి మావయ్య? వీడి కట్నం కోసం కూడా ఆవిడ పీడిస్తుంది. ఏమిటి పీడించేది? 5 వేళ్లు చూపిస్తే 50 లక్షలు ఇస్తాడేమో అనుకున్నా. ఇప్పటిదాకా 1 పైసా కూడా రాలేదు. అప్పుడే కొడుకు మాత్రం పుట్టేశాడు. ఇదిగో అమ్మాయి, మనవడు పుట్టాడు కదా అని మీ నాన్న ఎగేసుకొని వస్తాడేమో. నా కట్నం డబ్బులు వచ్చేదాకా మీ నాన్న వీడి ఏడుపు వింటానికి కూడా వీళ్ళే చెప్పేస్తున్నాను. ఇస్తారులేవే. ఎప్పుడు ఇచ్చేది? లేకపోతే ఇప్పుడు హాస్పిటల్ అవుతావు ఏంటి? ఆసుపత్రిలో కాకపోతే ఇంకెక్కడ? సందర్భం ఉండకలా? అల్లుడు 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 బూతులు మింగి ఇస్తాడు. హాస్పిటల్లో గొడవ ఎందుకు? ఇంకెప్పుడు ఇస్తారు? వాళ్ళు ఇచ్చే లోపల నేను సచ్చేలా ఉన్నాను. ఎవరైనా గృహప్రవేశం సత్యనారాయణ స్వామి ఫోటోతో చేస్తారు. నేను చచ్చిన మా బామ్మ ఫోటోతో చేస్తున్నాను. రండయ్యా, ఇదే మీ ఫ్లాట్. ఏంటల్లుడు ఏడుస్తున్నావు? నోరారా బూతులు తిట్టడానికి బామ్మ లేకుండా పోయింది బావయ్య. నన్ను తిట్టు. అరే నాన్న కొట్టకూడదురా, బూతులు మాత్రం తిట్టాలి. ఇదిగో ఠాగూర్ పోస్టింగ్ ఆర్డర్స్. నువ్వు ఎల్లుండే కాలేజీలో జాయిన్ అయిపోవచ్చు. ఆ జీతం ఎంత? 12,000. ఆ బ్యాడ్ లక్. మా అక్క బతుకుంటే 1,00,000 అడిగేది. నువ్వేంట్రా బాబు ఆయన చెప్తున్నావు? సార్, మనం ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ తీసుకునే ఈ స్థలం పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ కూడా అక్కడున్న చెరువును పూర్తి చేసి మనమే కట్టించాం. ఇక్కడ ఫ్లైఓవర్ కి కాలమ్స్ వేసేటప్పుడు ఆ ప్రెషర్ కి ఈ అపార్ట్మెంట్స్ పునాదులు కదిలి అవి కూలిపోయే ప్రమాదం ఉంది సార్. అయితే ఏం చేయాలంటావు? అపార్ట్మెంట్స్ లో ఉన్న ఫ్యామిలీస్ ను ముందుగా ఖాళీ చేయించి మనం నష్టపరిహారం ఇస్తే మంచిది సార్. నష్టపరిహారమా? ఏమయ్యా, భూకంపం వచ్చి కూలిపోయాయనుకో ఏమనుకుంటారు? ఖరమనేగా. ఇది కూడా అంతే. నువ్వు చెప్పినట్లు చేస్తే కోట్లు లాస్ వస్తుంది. నేను సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, మీరు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. నాకెందుకు ఏ సెంటిమెంట్? అందులో నా భార్య బిడ్డలున్నారా? వెంటనే పని మొదలు పెట్టండి. నందు ఎక్కడా? నందు వస్తున్నానండి. ఏంటి ఇంతసేపు పూజ చేస్తున్నావు? ఏం కోరుకున్నావేటి? మరేం లేదండి. మన సంసారం, పిల్లలు, మీరు, మీ ప్రేమ, ఈ సంతోషం, వీటి నుంచి నన్ను దూరం చేయొద్దని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పెట్టేస్తున్నాను. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. ఏమైంది? లోపలికి వెళ్దాం పదా. జస్ట్ రిలాక్స్. నువ్వు పడుకో, నేను డాక్టర్ కలిసి వస్తాను. పర్వాలేదండి. పడుకో.
మావయ్య నందు 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 మరేం లేదండి. మన సంసారం, పిల్లలు, మీరు, మీ ప్రేమ, ఈ సంతోషం వీటి నుంచి నన్ను దూరం చేయొద్దని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పెట్టేస్తున్నాను. కాదు చెప్పరా నిజం చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్. అక్కడ ఫ్లైఓవర్ కడితే పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ కూలిపోతాయని నేను ముందే చెప్పాను సార్. ఆయన వినిపించుకోలేదు. ఒక్క నిమిషం సార్. ఇదిగోండి సార్, ఈ ఫైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇచ్చి మేనేజ్ చేసింది ఇందులో వివరంగా ఉన్నాయి సార్. చూడండి సార్, మీరే చూడండి. ఫుల్ డీటెయిల్స్ దీనిలోనే ఉన్నాయి సార్. ప్రభుత్వం మనకు జీతాలు ఇచ్చేది ప్రజల్ని బతికించడానికయ్యా, చంపడానికి కాదు. అరే లంచాల కాసుపడి మీరు ఇచ్చిన పర్మిషన్ల వల్ల 70 కుటుంబాలు నాశనం అయిపోయాయి. 212 మంది చనిపోయారు, 113 మంది గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. పాపం వాళ్లలో 22 మంది చిన్నపిల్లలు ఉన్నారయ్యా. కలెక్టర్ గారు, అసలు అక్కడ చెరువు ఉండే సార్, వాళ్ళు దాన్ని పూర్తి చేశారు. వీళ్ళు 10 లక్షలు లంచం తీసుకుని దానికి పట్టాలు ఇచ్చారు. తప్పంతా వెళ్ళదే సార్. సరేనయ్యా, మేం పట్టా ఇచ్చాం. మరి అక్కడ మట్టిని సాయిల్ టెస్ట్ చేసింది మీ డిపార్ట్మెంటే కదా. మీకు తెలియదు అక్కడ అంత పెద్ద అపార్ట్మెంట్ నిలవదని. పెద్ద లంచం తీసుకున్నది మమ్మల్ని తప్పుడుతున్నారు. మీరు తీసుకోవాలి 19 లక్షల లంచం. ఏదేమైనా మీ 2 డిపార్ట్మెంట్స్ వల్ల ఇప్పుడు మేమందరం ఇరుక్కున్నాం. అబ్బో, మీరు చాలా సిన్సియర్. మరి సార్, మీ ముందు అందరూ సిన్సియరే. ఈయన 20 లక్షలు తీసుకుని అప్రూవల్ ఇచ్చాడు. నాకు తెలుసులేవయ్యా. ఆయన 40 లక్షలు తీసుకుని ఎన్ఓసీ ఇచ్చాడు. 40 లక్షలు తీసుకున్నాను అనుకోండి సార్. నేను పుచ్చుకుంది 23 లక్షలే సార్. కూర్చోండి. అందులో 5 లక్షలు మా డిఈ గారికి ఇచ్చాను, 7 లక్షలు ఏడీ గారికి ఇచ్చాను, 6 లక్షలు ఏఈ గారికి ఇచ్చాను. ఇంకా చివరికి నాకు మిగిలిందట 5 లక్షలు. ఏంటి కలెక్టర్ గారు, ఎంక్వైరీ కమిషన్ బయట పత్రికల వాళ్ళు అడిగే ప్రశ్నలతో చూస్తుంటే మళ్ళీ మీ కూడా ఏంటండి? ఎవరికి ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. ఎంక్వైరీలో ఏం జరగలేదని రాసి కేసు మూసేయండి. ఇది మీరు అనుకున్నంత సింపుల్ ఇష్యూ కాదు, చాలా పెద్ద ప్రాబ్లం. అరే ఆఫీస్ అండి ఇది, కొంచెం డీసెన్సీ లేకుండా. ఏంటి డీసెన్సీ? మీ అమ్మాయి మెడికల్ సీట్ కి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నప్పుడు ఏమైంది ఈ డీసెన్సీ? డీసెన్సీ సిన్సియారిటీ గురించి మా సంగతి సరేనండి, కానీ ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయనకేం చెప్తారో చెప్పి ఒప్పించండి. ఏంటి విషయం? నేను ఇష్యూ చేద్దామనుకుంటున్నావా? ఆ ఫైల్ పెట్టుకుని నువ్వు ఏం చేయలేవయ్యా. నీకు కావాలంటే 2 ఛాన్సులు ఇస్తాను. ఏపీ మొత్తం మీద ఎవరికైనా ఫోన్ చేసి నా మీద కంప్లైంట్ ఇవ్వు. దా రా రా. కమిషనర్ ఆఫీస్ అండి? సార్, నేను అపార్ట్మెంట్ స్కూల్ పై చాలా మంది జనం చనిపోయారే, దాని వెనకాల పెద్ద అవినీతి ఉంది సార్. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. రాంగ్ నంబర్ అన్నాడా? నెక్స్ట్ ట్రై చే. హలో, హోమ్ సెక్రటరీ సార్?
సార్ నేను అపార్ట్మెంట్ స్కూల్ పోయే దాని సంబ- వీడు రాంగ్ నంబరే అన్నాడా నీ వల్ల ఏం కాదు. గవర్నమెంట్ ప్రాణానికి 1,00,000 చొప్పున ప్రకటించింది. నీ భార్య కొడుక్కి 2 లక్షలు ఇస్తారు. నీ భార్య కొడుకుల బిడ్డ పోయింది కదా, ఆ బిడ్డ కూడా బయటకు వచ్చుంటే ఇంకో 1,00,000 వచ్చి ఉండేది. అయినా ఈ లెక్కలెందుకు గాని నీకు ఇంకో 25 లక్షలు ఇస్తాను. మళ్ళీ పెళ్లి చేసుకో, వయసులోనే ఉన్నావు కదా, ఏడాదికో బిడ్డను కొనొచ్చు. ఆ ఫైల్ నాకు ఇచ్చే.